ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కి బేసిక్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత లైక్ హెచ్ఎస్జి, సెమెన్ అనాలిసిస్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉండి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా ఏంటా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకుంటారు. సో టెస్ట్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉంటూ మనం ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా రాకపోతే దాన్నే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటో తెలుసుకుందాం. సో బేసిక్ ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ లో మనం చేసే ఏంటి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మీ యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, వీటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయని చూస్తాము. హెచ్ఎస్జి లో మీ ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ రెండు పేటెంట్ గా ఉన్నాయా లేదా, అంటే ఓపెన్ గా ఉన్నాయా లేదా చూస్తాము. అలాగే సెమెన్ అనాలిసిస్ లో హస్బెండ్ సెమెన్ వాల్యూమ్ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది అండ్ మార్ఫాలజీ ఎలా ఉంది, అంటే ఆకారం ఎలా ఉంది అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇంతవరకే చూస్తాం. అండ్ ట్రీట్ చేసేటప్పుడు ఫాలికల్ డెవలప్మెంట్ ప్రాపర్ గా ఉందా లేదా, ఓవులేషన్ అవుతుందా లేదా అని మాత్రమే చూసి మిమ్మల్ని టైం వింటర్ కోర్స్ చేయమని చెప్తాం. సో ఇలా ట్రై చేస్తూ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో ఈ బేసిక్ ట్రీట్మెంట్ లో మనం ఏం చూస్తున్నాము, బేసిక్ టెస్ట్ నార్మల్ గా ఉన్నప్పుడు ఓవ్యులేషన్ మాత్రమే చూస్తున్నాము. సో ఓవ్యులేషన్ తర్వాత ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఏముంటాయంటే, ఫస్ట్ ది అమ్మాయిలో ఎగ్ క్వాలిటీ జెనెటిక్ గా బాగోకపోయి ఉండొచ్చు అండ్ మార్ఫలాజికల్ గా కూడా ఎగ్ క్వాలిటీ బాగోకపోయి ఉండొచ్చు. ఇది మనకి కంటికి కనిపించదు. రెండవది స్పర్మ్ యొక్క క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ జెనెటిక్ గా గానీ మార్ఫలాజికల్ గా గానీ బాగుండకపోయి ఉండొచ్చు, ఆర్ స్పర్మ్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ హై ఉండొచ్చు. అండ్ లోపల ఫర్టిలైజేషన్ అవుతుందా లేదా, అంటే స్పర్మ్ వెళ్ళి ఎగ్ ని ఫర్టిలైజ్ చేస్తుందా లేదా మనకు కనపడదు. ఆర్ ఎంబ్రియో ఫార్మేషన్ అవుతుందా లేదా, ఒకవేళ అయితే ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మనకి కనిపించదు. అలానే ఈ ఎంబ్రియో వచ్చి ట్యూబ్ నుంచి ట్రావెల్ చేసి మీ యూట్రస్ లోపల ఎండోమెట్రియం లో ఇంప్లాంట్ అవుతుందా లేదా కూడా కనిపించదు. సో ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. మీకు టెస్టులు బాగున్నా కూడా, బేసిక్ టెస్ట్ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. సో ఇలాంటప్పుడే మనం డీపర్ గా ఇవాల్యుయేట్ చేసి అదర్ టెస్ట్ లైక్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కి అవుతున్న టెస్ట్ ఆర్ క్వాలిటీస్ చెక్ చేయడానికి కావాల్సిన టెస్ట్లు అండ్ డీపర్ ఇవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది, కానీ టెస్ట్లు ఇంకొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది అండ్ ట్రీట్మెంట్ చేసే విధానం మారుతుంది.